గత నెలలో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాలో 5 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన ఆ జట్టుకు 2 సిరీసుల్లోని తీవ్ర నిరాశ తప్పలేదు. టీ20లో 4-1 తేడాతో ఓడించిన భారత్ వన్డే సిరీస్ నైతే ఏకంగా 3-0 తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో భారత్ టూర్ లో జరిగిన 8 మ్యాచ్లకు గాను ఒకే ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ విఫలమై తిరిగి ఆ జట్టు ఇంగ్లాండ్ కు పయనమైంది. ముఖ్యంగా ఆ జట్టు టాప్ ఆర్డర్ పర్వాలేదనిపించిన మిడిల్ లో మాత్రం వరుసగా వికెట్లను కోల్పోయి ఒక్కరంటే ఒక్కరు కూడా మిడిల్ లో భారీ ఇన్నింగ్స్ ఆడిన దాఖలు లేవు. ఆరంభంలో ఓపెనర్లు అందించిన సహకారాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందుకోకపోవడంతో అలాగే టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఉసూరుమంటూ 2 సిరీస్లు కోల్పోయింది ఇంగ్లాండ్. తొలిసారి భారత పర్యటనలో ఇంగ్లాండ్ కు టెస్ట్ కోచ్ గా వ్యవహరించిన బ్రెండన్ మెక్కులాం తనని వన్డే టీ20లకు కోచ్ గా నియమించింది ఈసీబీ బోర్డు. అయితే తన కోచ్ పర్యవేక్షణలో అటు టీ20లతో పాటు ఇటు వన్డేలు ఘోరంగా విఫలమైంది ఇంగ్లాండ్. టెస్టుల్లో తన కోచ్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ ను బజ్బాల్ క్రికెట్ అంటూ దూకుడు ఆటను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి టీంలపై విరుచుకుపడేలా చేసిన కోచ్ బ్రెండన్ మెక్కులాం పరిమిత ఓవర్ల సిరీస్ లో మాత్రం కోచ్ గా విఫలమయ్యాడనే చెప్పాలి. భారత్ టూర్ లో అటు టీ20లో 1-4 ఇటు వన్డేలో 0-3తో ఘోరంగా విఫలమైంది ఇంగ్లాండ్. అయితే తన కోచింగ్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ ఎందుకు విఫలమైందనే వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా తమ ఆటగాళ్లు భారత పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఉపఖండంలో టీమిండియా చాలా డేంజర్ టీం అనే తెలుసు. అందుకు తగ్గ ప్రణాళికలతో వచ్చినా విఫలమయ్యాం. భారత్ లో చాలా మేరకు పిచ్చిలన్నీ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫామ్ లో ఉంటే ఏ జట్టు అయినా అద్భుత విజయాలు సాధిస్తుంది. అయితే మా వాళ్ళ ఆరంభం సరిగ్గానే ఉన్నప్పటికీ మధ్య ఓవర్లలో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లేందుకు విఫలమయ్యారని తదుపరి మ్యాచ్లలో వీటిపై దృష్టి పెట్టి జట్టును ముందుకు తీసుకెళ్తామని కోచ్ బ్రెండన్ మెక్కులాం అన్నాడు. కానీ పాకిస్తాన్ లో పరిస్థితులు వేరుగా ఉంటాయని ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ బ్రెండన్ మెక్కులాం చెప్పాడు.